హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే స్టడీ సర్కిల్. ఈ వీడియోలో జూలై 20th 2026కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల వార్తలు నిలిచిన స్కై రూట్ ఏరోస్పేస్ సాధించిన ఘనత పైన అడగడం జరిగింది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్ని ప్రశ్నగా ఇచ్చాను. ప్రశ్నని మరొకసారి చూడండి. 2026 జూలై 18న భారత తొలి ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్ విజయవంతంగా ప్రయోగించబడింది. దీని పేరేంటి? ఈ రాకెట్ను తయారు చేసిన సంస్థ ఏది? అభ్యర్థులు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా కాంటెంపరీ టాపిక్, ఈ టాపిక్ని మీరు ప్రశ్నగా ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. ఇది ఒక సూపర్లేటివ్ టాపిక్. మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని టాపిక్స్ని సూపర్లేటివ్ టాపిక్స్గా డిస్కస్ చేస్తున్నాం. ఎటువంటి టాపిక్స్ని? మొట్టమొదటి, తొలి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన, ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని సూపర్లేటివ్గా చూస్తున్నాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారతదేశంలోని తొలి ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్ ప్రయోగించబడింది. దాని పేరేంటి? విక్రమ్-1. విక్రమ్-1 ఈ పేరు గుర్తుంచుకోండి. 2026 జూలై 18న డేట్ గుర్తుంచుకోవాలి. సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ముఖ్యమైన అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించి చూస్తున్నప్పుడు డేట్ ఇంపార్టెంట్. జూలై 18th 2026 రోజున భారతదేశంలోని తొలి ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్ ప్రయోగం విజయవంతంగా జరిగింది. ఆ రాకెట్ పేరు ఏంటంటే విక్రమ్-1. ఈ రాకెట్ను తయారు చేసిన సంస్థ ఏది? సో సంస్థ విషయానికి వస్తే స్కై రూట్ ఏరోస్పేస్. ఈ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? హైదరాబాద్. ఏదైనా ఒక సంస్థ గురించి చూస్తున్నప్పుడు ఖచ్చితంగా హెడ్ క్వార్టర్ని చూడండి. స్కై రూట్ ఏరోస్పేస్ అనేది 2018 సంవత్సరంలో స్థాపన జరిగింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. ఇక ఈ టాపిక్కి లింక్ చేస్తూ ఒక టాపిక్ని చూద్దాము. ఇన్స్పేస్ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. ఇన్స్పేస్ భారత ప్రభుత్వం 2020 సంవత్సరంలో ఇన్స్పేస్ని ప్రారంభించింది, ఇన్స్పేస్ని స్థాపించింది. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ ఎందుకోసం అంటే, అంతరిక్ష రంగంలో ఇస్రో సాధిస్తున్న ఘనతలకి తోడు భారతదేశంలో ప్రైవేట్ స్పేస్ స్టార్టప్స్ని ప్రోత్సహించడం కోసమే ఈ ఇన్స్పేస్. మరి ఇన్స్పేస్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే అహ్మదాబాద్ ఎక్కడ? గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ కేంద్రంగా ఇన్స్పేస్ పనిచేస్తుంది. ఇన్స్పేస్కి ప్రస్తుతం చీఫ్గా ఎవరున్నారంటే పవన్ కుమార్ గోయంకా గారు. మరి ఏ పర్పస్ కోసం ఈ సంస్థని స్థాపించడం జరిగింది? భారతదేశంలో ప్రైవేట్ స్పేస్ స్టార్టప్స్ని ప్రోత్సహించడం. మరి ఫలితం కనబడిందంటే కనబడింది. స్కై రూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ స్పేస్ స్టార్టప్ 2018 సంవత్సరంలో స్థాపన జరిగింది. ఈ సంస్థ సాధించిన ఒక అద్భుతమైన విజయం ఏంటంటే, 2022 సంవత్సరం నవంబర్ 18వ తేదీ, ఈ డేట్ కూడా ఇంపార్టెంట్. అప్పట్లో జరిగిన పోటీ పరీక్షలు అడిగారు. 2022 నవంబర్ 18వ తేదీన స్కై రూట్ ఏరోస్పేస్ సాధించిన ఘనత ఏంటంటే విక్రమ్-S అనే ఒక రాకెట్. విక్రమ్-S భారతదేశంలోనే తొలి ప్రైవేట్ సబార్బిటాల్ రాకెట్ ప్రయోగం ఎప్పుడు జరిగింది? 2022 నవంబర్ 18. ఏ సంస్థ చేసింది? స్కై రూట్ ఏరోస్పేస్. భారతదేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ లాంచ్ అనగానే మనకు స్కై రూట్ ఏరోస్పేస్ గుర్తుకు రావాలి. ఇది సబార్బిటాల్ రాకెట్. మరి విక్రమ్-1 ఏంటి? ఆర్బిటాల్ రాకెట్, గుర్తుపెట్టుకోండి. మరి ఈ విక్రమ్-1 ప్రయోగం కోసము స్కై రూట్ ఏరోస్పేస్ ప్రారంభించిన మిషన్, ఈ మిషన్ మొత్తానికి పెట్టిన పేరు ఏంటంటే మిషన్ ఆగమన్, గుర్తుపెట్టుకోండి. జూలై 18, 2026 రోజున తిరుపతి జిల్లా షార్ కేంద్రం లేదా శ్రీహరికోట వేదిక నుంచి లాంచ్ ప్యాడ్ నుంచి ఈ రాకెట్ ప్రయోగం అనేది జరిగింది. స్కోప్ అనే ఉపగ్రహాన్ని పంపడం జరిగింది.
మరియు ఈ ప్రయోగంలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి ప్రత్యేక సందేశం ఉన్న ఒక పోస్ట్ కార్డ్ని కూడా నింగిలోకి పంపించడం జరిగింది ఈ రాకెట్ ద్వారా, స్కై రూట్ ఏరోస్పేస్. మరియు ఈ ప్రయోగంలో భాగంగా కొంతమంది ప్రముఖులకు సంబంధించి చిన్న చిన్న శిల్పాలు ఉంటాయి కదా. ఉదాహరణ చెప్పాలంటే విక్రమ్ సారాభాయ్ గారికి సంబంధించి కానివ్వండి, మరియు అబ్దుల్ కలాం గారికి సంబంధించి కానివ్వండి, సివి రామన్ గారికి సంబంధించి కానివ్వండి, చిన్న శిల్పాలను కూడా నింగిలోకి పంచడం జరిగింది. గుర్తుంచుకోండి, ఓకేనా? సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇక వివరాలు మరింతగా చూద్దాము. ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్ విక్రమ్-1 మిషన్ పేరు మిషన్ ఆగమన్, ఓకేనా? హైదరాబాద్కు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్కై రూట్ ఏరోస్పేస్ గురించి 2026 సంవత్సరంలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ని కూడా మనం చూసాము. అదేంటంటే భారతదేశంలోనే తొలి యూనికార్న్ స్పేస్ స్టార్టప్ స్కై రూట్ ఏరోస్పేస్ భారతదేశంలో మొట్టమొదటిది. యూనికార్న్ స్టార్టప్ అంటే ఏంటి? యూనికార్న్ సంస్థ అంటే ఏంటి? ఏ స్టార్టప్ వాల్యూ అయితే $1 బిలియన్ మార్క్ రీచ్ అవుతుందో దాన్ని యూనికార్న్ స్టార్టప్ అంటాము. ఇది యూనికార్న్ స్టార్టప్. సో ప్రైవేట్ స్పేస్ స్టార్టప్ మొట్టమొదటి యూనికార్న్ స్టార్టప్ ఇది, ఓకేనా? వీరు రూపొందించిన విక్రమ్-1 రాకెట్ని 2026 జూలై 18న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించారు. పూర్తిగా స్వదేశీ సాంకేతికతో రూపొందించిన భారత తొలి ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్గా విక్రమ్-1 రికార్డు సృష్టించింది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, విక్రమ్-1 ప్రయోగం ఏమో జూలై 18, 2026, పేరు వచ్చేసేసి మిషన్ ఆగమన్. అదే 2022 నవంబర్ 18 రోజున జరిగిన విక్రమ్-S ప్రయోగం, దానికి సంబంధించిన మిషన్ పేరు ఏంటంటే మిషన్ ప్రారంభ మిషన్. గుర్తుపెట్టుకోండి. మరి ఈ రాకెట్ విక్రమ్-1 రాకెట్ 23 మీటర్ల ఎత్తు హైట్, ఈ లాంచ్ వెహికల్ యొక్క హైట్ 23 మీటర్ల ఎత్తు, 1.7 మీటర్ల వ్యాసం కలిగి ఉండి 350 కిలోల పేలోడ్ని మోసుకెళ్తుందంట. ఇది 3 దశల ఘన ఇంధన వ్యవస్థతో పాటు ద్రవ ఇంధనంతో పనిచేసే ఆర్బిటాల్ అడ్జస్ట్మెంట్ మాడ్యూల్. మొత్తంగా తీసుకుంటే 4 స్టేజ్ రాకెట్, 3+1గా గుర్తుంచుకోండి. ఈ ప్రయోగాన్ని మిషన్ ఆగమన్ పేరుతో నిర్వహిస్తున్నారు, ఓకేనా? ఈ రాకెట్లో స్కై రూట్ ఏరోస్పేస్ రూపొందించిన స్కోప్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించారు. డాక్టర్ విక్రమ్ సారాభాయ్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, సర్ సివి రామన్ గారి నివాళులు, వారి సూక్ష్మ శిల్పాలు, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రాసిన ప్రత్యేక సందేశం పోస్ట్ కార్డ్ని కూడా అంతరిక్షంలోకి పంపించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్స్ ఇంపార్టెంట్. అండ్ ఈ మిషన్ ఆగమన్ ద్వారా సాధించిన 10 ఘనతలు 10 ఇంపార్టెంట్ పాయింట్స్ డైరెక్ట్గా చూడండి. ఇక్కడ ఉపగ్రహాలను అంటే శాటిలైట్స్ని కక్షలోకి లేదా నింగిలోకి పంపడానికి లేదా కక్షలోకి ప్రవేశపెట్టేందుకు రూపొందించిన భారతదేశ మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటాల్ లాంచ్ వెహికల్ రాకెట్ విక్రమ్-1 రూపొందించిన సంస్థ స్కై రూట్ ఏరోస్పేస్. అంతరిక్ష ప్రయోగాల్లో ప్రైవేట్ రంగం రాకను సూచిస్తూ భారత స్పేస్ స్టార్టప్ స్కై రూట్ ఏరోస్పేస్ చేపట్టిన తొలి ప్రయోగమే మిషన్ ఆగమన్. ఇవన్నీ కూడా మీకు ఇందాక నేను ఓరల్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఉక్కు కంటే కూడా దృఢంగా అత్యంత తేలికగా ఉండే పూర్తి కార్బన్ కంపోజిట్ మిశ్రమాన్ని దేశంలోనే తొలిసారిగా ఈ మిషన్ కోసము ఉపయోగించారంట. విక్రమ్-1లోని ఆర్బిటాల్ అడ్జస్ట్మెంట్ మాడ్యూల్ పూర్తిగా 3D ప్రింటెడ్ లిక్విడ్ ఇంజన్తో పనిచేస్తుంది. ఒక భారతీయ రాకెట్లో ఇటువంటి ఇంజన్ ఉపయోగించడం అనేది ఇదే మొట్టమొదటిసారి అంట. మీకు ఎందుకు ఇన్ని సెంటెన్సెస్ చెప్తున్నాను ఈ ప్రాజెక్ట్ గురించి అంటే, పోటీ పరీక్షల్లో ప్రశ్న ఇచ్చేసి కింద స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, 5-6 స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఆ స్టేట్మెంట్స్లో కనబడే సెంటెన్సెస్ ఇవే, మీరు గుర్తుపెట్టుకోండి. ఇక విక్రమ్-1 మొదటి దశ మన దేశంలోనే అతి పొడవైన మోనోలిథిక్ కార్బన్ కంపోజిట్ రాకెట్ దశ. ఇది స్వదేశీ కాంపోజిట్ తయారీ ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో భారత్ సాధించిన పురోగతికి నిదర్శనం అంట. సో 6th వన్ ఏంటంటే రాకెట్ దశలను పేలోడ్లను సురక్షితంగా వేరు చేసే సమయంలో అతి తక్కువ షాక్ అంటే ప్రకంపనలు కలిగించే న్యూమాటిక్ సపరేషన్ సిస్టమ్ని ఉపయోగించడం దేశంలోనే మొట్టమొదటిసారి. అంతరిక్ష శిథిలాల తొలగింపు కోసము కాస్మోసర్వ్ సంస్థ రూపొందించిన ఎంబ్రేస్ అనే రోబోటిక్ ఆర్మ్ సాంకేతికతను తొలిసారి ప్రదర్శించారు.
డాక్టర్ విక్రమ్ సారాభాయ్, సర్ సివి రామన్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సూక్ష్మ శిల్పాలు ఉన్న బుల్లి బంగారు రాకెట్ని అంతరిక్షంలోకి మోసుకెళ్లడం ద్వారా దిగ్గజ శాస్త్రవేత్తలకు సూక్ష్మ కళా నివాళి అందించిన తొలి ప్రయోగంగా ఈ ప్రయోగం నిలిచింది. కాస్మోస్ డైమండ్స్ సంస్థ ప్రయోగశాలలో సృష్టించిన కాస్మిక్ బ్లూమ్ వజ్రాన్ని ఆర్టిస్టిక్ పేలోడ్గా మోసుకెళ్లిన తొలి రాకెట్ ఇదే. ప్రధాని మోదీ తన స్వహస్తాలతో తన హ్యాండ్ రైటింగ్తో వందే మాతరం అని రాసి పంపిన పోస్ట్ కార్డుని సూక్ష్మ సందేశాన్ని కూడా నింగిలోకి పంపడం జరిగింది ఈ రాకెట్ ద్వారా. ఈ 10 సెంటెన్సెస్ డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి. ఎక్కడైతే కాన్సెప్ట్ ఇంపార్టెన్స్ ఉంటుందో అక్కడ కాన్సెప్ట్ మ్యాక్సిమం నేర్చుకోవాలి. ఎక్కడైతే డైరెక్ట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలో గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇక సంస్థ విషయానికి వస్తే స్కైరూట్ ఏరోస్పేస్ 2018 ఇయర్లో స్థాపన. స్కైరూట్ ఏరోస్పేస్ తెలంగాణ రాష్ట్రంలో అప్పటి గత ప్రభుత్వము టీ హబ్ అనే ఒక ఇనిషియేటివ్ని తీసుకొచ్చింది కదా, స్టార్టప్లను ప్రోత్సహించడం కోసం. ఆ టీ హబ్లో భాగంగా వచ్చిన సంస్థే ఇది. ఓకేనా? ప్రధాన కార్యాలయం హైదరాబాద్, తెలంగాణ. వ్యవస్థాపకులు పవన్ కుమార్ చందన, నాగభరత్ డాక. ఈ పేర్లు గుర్తుంచుకోండి. ఓకేనా? సరికొత్త చరిత్రను సృష్టించారు వీరు. 2022లో విక్రమ్ ఎస్ రాకెట్ను ప్రయోగించిన భారత తొలి ప్రైవేట్ అంతరిక్ష సంస్థ ఇది. ఓకేనా? రైట్, ఎనఫ్. మరి విక్రమ్ 1 అనే పేరుని ఎందుకు పెట్టారంటే భారత అంతరిక్ష కార్యక్రమ పితామహుడు ఎవరు? డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారి గౌరవార్థం విక్రమ్ 1 అనే పేరుని పెట్టారు. విక్రమ్ 1. అప్పట్లో విక్రమ్ ఎస్ అది సబార్బిటాల్, ఇదేమో ఆర్బిటాల్. ఎనఫ్. ఈ పాయింట్ చూడండి. ఓకేనా? సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా మీరు ఈ టాపిక్ని ప్రశ్నగా ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. ఓకేనా? రైట్. ఇక ఇస్రోకి సంబంధించి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ 1969లో స్థాపన, బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది. ఇస్రోకి ప్రస్తుతం చైర్మన్గా వి నారాయణన్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. భారతదేశంలో అంతరిక్ష రంగంలో పనిచేస్తున్న అత్యంత సంస్థ ఇస్రో. సో ఫిఫా, ఫెడరేషన్ ఇంటర్నేషనల్ దే ఫుట్బాల్ అసోసియేషన్, ఫిఫా జ్యూరిచ్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ ఫిఫా. వీరు నిర్వహించే ఒక టోర్నీ, అంతర్జాతీయ టోర్నమెంట్ ప్రపంచ కప్, ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్. ప్రపంచంలో ఫుట్బాల్ క్రీడకి సంబంధించి నిర్వహణ, నియంత్రణ చేసే సంస్థ ఫిఫా, ఫెడరేషన్ ఇంటర్నేషనల్ దే ఫుట్బాల్ అసోసియేషన్. ఆ సంస్థ 1904 ఇయర్లో స్థాపన జరిగింది. జ్యూరిచ్ కేంద్రంగా పనిచేస్తుంది. మొట్టమొదటి ఫుట్బాల్ వరల్డ్ కప్ని 1930 సంవత్సరంలో నిర్వహించడం జరిగింది. ఆతిథ్య దేశం అప్పుడు 1930 సంవత్సరంలో ఆతిథ్య దేశము ఉరుగ్వే. మరి విజేత జట్టు కూడా ఉరుగ్వేనే. అలా ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఫుట్బాల్ క్రీడకు సంబంధించిన ఒక అద్భుతమైన పండుగ ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్. ఈ సంవత్సరం మనం చూసాము 2026 సంవత్సరం జూన్, జూలై మంత్స్ గుర్తుంచుకోండి చాలు. ఫైనల్ మ్యాచ్ గుర్తుపెట్టుకోండి. ఫైనల్ మ్యాచ్ వచ్చేసేసి జూలై 19th 2026. భారత కాలమాన ప్రకారం అయితే జూలై 20 ఎర్లీ మార్నింగ్. ఓకేనా? సో ఈ సంవత్సరం జరిగిన ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్కి ఆతిథ్య దేశాలు మూడు దేశాల ఆతిథ్యం ఇవ్వడం అనేది ప్రత్యేకం. ఏంటంటే దేశాలంటే యుఎస్ఏ, కెనడా, మెక్సికో. గుర్తుపెట్టుకోండి, మెక్సికో. 3 దేశాలు ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. మరియు ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యధిక జట్లు పాల్గొన్న వరల్డ్ కప్ ఈసారిదే. 2026 ఫుట్బాల్ వరల్డ్ కప్ ఎన్ని జట్లు పాల్గొన్నాయంటే 48 జట్లు. ఇకపోతే ఫైనల్ మ్యాచ్ జూలై 19th 2026 రోజున జరిగింది కదా. ఎవరెవరి మధ్య జరిగింది? అమెరికా వేదికగా జరిగింది. ఎవరెవరి మధ్య జరిగింది అంటే డిఫెండింగ్ ఛాంపియన్ అంటే ఏంటి? లాస్ట్ ఇయర్ ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ ఎవ్రీ 4 yearsకి ఒకసారి జరుగుతుంది కదా. 2022 సంవత్సరంలో జరిగింది. 2022 సంవత్సరంలో ఫుట్బాల్ వరల్డ్ కప్ని కైవసం చేసుకున్న జట్టు అర్జెంటీనా మెస్సీ క్యాప్టెన్సీలో. ఎవరిపైన గెలుపొందింది అప్పుడు? ఫ్రాన్స్ పైన 2022. అలా డిఫెండింగ్ ఛాంపియన్గా అర్జెంటీనా బరిలోకి దిగింది ఈసారి. మరి ఫైనల్ మ్యాచ్లో కూడా అర్జెంటీనా ఎవరితో తలపడింది అంటే స్పెయిన్. గుర్తుపెట్టుకోండి,
స్పెయిన్. మరి ఫైనల్లో వాస్తవానికి ఫుట్బాల్ మ్యాచ్ మీరు చూస్తే 90 నిమిషాల పాటు జరుగుతుంది. 90 నిమిషాలు బ్రేక్ ఇస్తారు. 45 మినిట్స్ బ్రేక్, తర్వాత ఎక్స్ట్రా టైం ఏదైతే ఉందో కన్సిడర్ చేస్తారు. సో 90 మినిట్స్లో ఒక్క గోల్ని కూడా నమోదు చేయలేకపోయినారు ఇరు జట్లు కూడా ఫైనల్లో. కాబట్టి ఎక్స్ట్రా టైం ఇస్తారు. 30 మినిట్స్ ఎక్స్ట్రా టైం ఇచ్చారు. ఆ ఎక్స్ట్రా టైంలో స్పెయిన్ జట్టు గోల్ని చేయడం జరిగింది. గోల్ అలా 2026 ఫుట్బాల్ వరల్డ్ కప్ని కైవసం చేసుకున్న జట్టు స్పెయిన్ జట్టు. రన్నరప్ టీం ఎవరంటే అర్జెంటీనా. గుర్తుపెట్టుకోండి, డిఫెండింగ్ ఛాంపియన్ ఈసారి రన్నరప్ అయిపోయింది. సో స్పెయిన్ చరిత్రలో రెండవసారి ఫుట్బాల్ వరల్డ్ కప్ని కైవసం చేసుకుంది. స్పెయిన్ మొదటిసారి 2010 సంవత్సరంలో కైవసం చేసుకుంది. అప్పుడు ప్రధాన క్రీడాకారుడు ఐకర్ క్యాసిల్లస్. ఇప్పుడు మళ్ళీ 2026 ఇయర్లో 2 సార్లు కైవసం చేసుకున్న జట్టు. ఇక అర్జెంటీనా ఇప్పటి వరకు 3 సార్లు ఫుట్బాల్ వరల్డ్ కప్ని కైవసం చేసుకుంది. ఇప్పటి వరకు అత్యధిక సార్లు ఫుట్బాల్ ప్రపంచ కప్లను కైవసం చేసుకున్న జట్టు ఏదంటే బ్రెజిల్ 5 సార్లు. బ్రెజిల్ అంటేనే మనకు పీలే గుర్తొస్తాడు, పక్కన పెట్టాడు ప్రస్తుతానికి అప్రస్తుతం. ఇక మొదటి స్థానం స్పెయిన్ అన్నట్టు విజేత, రన్నరప్ వచ్చేసి అర్జెంటీనా అంటే 2వ స్థానం అన్నట్టు. మరి 3వ స్థానం కోసం మ్యాచ్ ఏమో ఇంగ్లాండ్ వర్సెస్ ఫ్రాన్స్ జట్ల పైన జరిగింది. ఇంగ్లాండ్ వర్సెస్ ఫ్రాన్స్. మరి ఎవరు గెలుపొందారంటే ఇంగ్లాండ్. 3rd పొజిషన్లో ఇంగ్లాండ్ నిలిచింది ఈసారి. ఇక ఈ టాపిక్ని మీరు రానున్న పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా ప్రశ్నగా ఎక్స్పెక్ట్ చేసి రాల్సిందే. సో ఓవరాల్గా చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉంటే ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇక స్క్రిప్ట్ చూపిస్తాను చూడండి ఒక్కొక్క పాయింట్. ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ 2026 పురుషుల వరల్డ్ కప్లో 23వ ఎడిషన్. మొదటిసారి ఇప్పుడు జరిగిందన్నాను 1930. ఈ సంవత్సరం జరిగింది ఎన్నవ ఎడిషన్ అంటున్నాను? 23rd. 2026లో జరిగింది 23వ ఎడిషన్. ప్రతి 4 ఏళ్ళకి ఒకసారి జరుగుతుంది. మరి ఈ సంవత్సర ఫుట్బాల్ ప్రపంచ కప్ జూన్ 11th 2026 నుంచి జూలై 19th 2026 వరకు జరిగింది. గుర్తుపెట్టుకోండి, డేట్స్ పైన అడగొచ్చు అడగకపోవచ్చు, ఫైనల్ డేట్ అయితే గుర్తుపెట్టుకోండి, జూన్ జూలై అని గుర్తుపెట్టుకోండి. ఎన్ని దేశాలు ఆతిథ్యం ఇచ్చినాయి అన్నాను? 3 దేశాలు, అమెరికా, కెనడా, మెక్సికో దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చినాయి. 3 దేశాలు కలిసి నిర్వహించిన తొలి ఫిఫా వరల్డ్ కప్ ఇదే చరిత్రలో. కాబట్టి సూపర్లేటివ్. ఎప్పుడైనా ఒక దేశము లేదా 2 దేశాలు మాత్రమే ఆతిథ్యం ఇస్తాయి, కానీ మొట్టమొదటిసారి చరిత్రలో ఫుట్బాల్ వరల్డ్ కప్ని 3 దేశాలు నిర్వహించినాయి, సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చినాయి. ఫైనల్ మ్యాచ్ మాత్రం అమెరికాలో జరిగింది. జట్ల సంఖ్య 48. ఈసారి పాల్గొన్న జట్లు 48. ఎప్పుడైనా 32 జట్లే పాల్గొంటే ఈసారి 48 జట్లు. అత్యధిక జట్లు పాల్గొన్న ఫుట్బాల్ ప్రపంచ కప్ ఇది. చరిత్రలోని అతిపెద్ద ఫిఫా వరల్డ్ కప్, ఫెడరేషన్ ఇంటర్నేషనల్ దే ఫుట్బాల్ అసోసియేషన్ వరల్డ్ కప్. మొత్తము 104 మ్యాచ్లు నిర్వహించబడినాయి ఈ టోర్నమెంట్ మొత్తంలో కూడా. ఈ ప్రపంచ కప్లో 12 గ్రూపులు, ఒక్కో గ్రూప్లో 4 జట్లు ఉంటాయి. ప్రతి గ్రూప్లో మొదటి 2 స్థానాలు పొందిన జట్లతో పాటు ఉత్తమ 8 3వ స్థాన జట్లు కూడా నాకౌట్ దశకు అర్హత సాధించినాయి. నాకౌట్ అంటే 32 వస్తాయి. వరల్డ్ కప్ చరిత్రలో తొలిసారిగా రౌండ్ ఆఫ్ 32ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ ప్రపంచ కప్ ద్వారానే. ప్రారంభ మ్యాచ్, ఎండింగ్ మ్యాచ్, ఫైనల్ మ్యాచ్ అర్జెంటీనా స్పెయిన్ అన్నాను కదా. మరి ఫస్ట్ మ్యాచ్ మెక్సికో నగరంలోని ఎస్టాడో అజ్టెకా స్టేడియంలో జరగ్గా, ఫైనల్ మ్యాచ్ వచ్చేసి అమెరికాలోని మెట్లైఫ్ స్టేడియం. గుర్తుంచుకోండి, ఈ స్టేడియంలో జరిగింది. ఫస్ట్ మ్యాచ్ ఎక్కడ, లాస్ట్ మ్యాచ్ ఎక్కడ, ఓకేనా? ఫస్ట్ మ్యాచ్ ఏమో మెక్సికోలో స్టార్ట్, చివరి మ్యాచ్ ఏమో అమెరికాలో. మెక్సికో 1970, 1986, 2026 3 వేర్వేరు వరల్డ్ కప్లకు ఆతిథ్యం ఇచ్చిన మొదటి దేశంగా నిలిచింది మెక్సికో. ప్రస్తుతం డిఫెండింగ్ ఛాంపియన్ ఎవరని చెప్పాను? అర్జెంటీనా. ఓకే, 2022లో టైటిల్ కైవసం చేసుకుంది. 2026లో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగింది. ఫిఫా నిర్వహించింది. ఓకేనా? ఇక ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ 2026 సంబంధించి మరికొన్ని విషయాలు చూద్దాము. సో విజేత ఎవరన్నాను? స్పెయిన్. సో విజేత జట్టుకు సంబంధించి కెప్టెన్ పేరు గుర్తుంచుకోవాలి, రోడ్రి అని గుర్తుంచుకోండి. రోడ్రి ఫుల్ నేమ్ వచ్చేసేసి రోడ్రిగో హెర్నాండెజ్ కసాంటే. రోడ్రి అని గుర్తుంచుకోండి ఎగ్జామినేషన్లో కీవర్డ్. ఇక రన్నరప్ జట్టు ఎవరు? అర్జెంటీనా. కెప్టెన్ వచ్చేసి లియోనెల్ మెస్సీ.
అర్జెంటీనా దిగ్గజం అనే కంటే కూడా ప్రపంచ ఫుట్బాల్ చరిత్రలోనే ఒక దిగ్గజ ఆటగాడు. ఓకేనా? మూడో స్థానము ఇంగ్లాండ్. మూడో స్థానం కోసం ఎవరెవరి మధ్య జరిగింది? ఇంగ్లాండ్ వర్సెస్ ఫ్రాన్స్. ఇంగ్లాండ్ కైవసం చేసుకుంది విజయం. ఇక ఫైనల్ వేదిక మెట్లైఫ్ స్టేడియం ఎక్కడ ఉంది? అమెరికాలో ఉంది ఫైనల్ వేదిక. మరి ఫైనల్ మ్యాచ్కి సంబంధించిన విశేషం చెప్పాను కదా. ఫస్ట్ 90 మినిట్స్లో ఇరు జట్లలో ఏ ఒక్క జట్టు కూడా గోల్ చేయలేదు. ఎక్స్ట్రా టైంలో గోల్ చేశారు స్పెయిన్ టీమ్. స్పెయిన్ జట్టుకు సంబంధించి టోరెస్ ఫైనల్ మ్యాచ్లో అసలు ఫైనల్లో ఒకే ఒక గోల్. ఆ ఒకే ఒక గోల్ని ఎవరు చేశారంటే టోరెస్, స్పెయిన్ క్రీడాకారుడు. ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనాకు సంబంధించి ఒక క్రీడాకారుడికి రెడ్ కార్డ్ వచ్చింది. రెడ్ కార్డ్ అంటే కామన్గా గేమ్లో ఆ క్రీడ జరిగేటప్పుడు కొన్ని ఉల్లంఘనలకు పాల్పడితే, వయలేషన్ చేస్తే ఇస్తారు. రెడ్ కార్డ్ వచ్చింది అంటే ఆ ప్లేయర్ని గ్రౌండ్ నుండి బయటకు పంపిస్తారు. ఇక అంటే రెడ్ కార్డ్ వచ్చింది ఏ ప్లేయర్కి వచ్చింది అంటే అర్జెంటీనాకు చెందిన ఫెర్నాండెస్. సర్వసాధారణంగా 11 మందితో ఆడే ఇక ఈ ఫైనల్ మ్యాచ్లో రెడ్ కార్డ్ వచ్చిన తర్వాత అర్జెంటీనా 10 మందితోనే ఆడాల్సిన అవసరం ఏర్పడింది. రెడ్ కార్డ్ వస్తే ఆ ప్లేయర్ని తీసేస్తారు. ఆ ప్లేయర్ ప్లేస్లో ఈ యొక్క సబ్స్టిట్యూషన్ కూడా ఉండరు, గుర్తుపెట్టుకోండి. ఇక ఫైనల్లో స్పెయిన్ అర్జెంటీనాను 1-0తో ఎక్స్ట్రా టైంలో ఆ గోల్ వచ్చింది, టైటిల్కి కైవసం చేసుకుంది. ఇక ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ 2026 సంబంధించి విజేతల వివరాలను చూద్దాము. జట్ల గురించి చూసాము, ఫైనల్ మ్యాచ్ గురించి చూసాము. ఇప్పుడు టోర్నమెంట్ మొత్తం కూడా చూస్తే గోల్డెన్ బాల్ ఉత్తమ ఆటగాడు ఈ వరల్డ్ కప్లో ఎవరు అంటే రోడ్రీ, స్పెయిన్ కెప్టెన్. గోల్డెన్ బూట్ ఎవరికి ఇస్తారంటే అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడికి గోల్డెన్ బూట్ ఇస్తారు. సో ఫ్రాన్స్కి సంబంధించిన ప్లేయర్ కిలియన్ ఎంబాపే గోల్డెన్ బూట్ని సాధించాడు, అత్యధిక గోల్స్ ఈ సిరీస్లో. ఇక గోల్డెన్ గ్లవ్ అంటే గోల్ కీపర్కి ఇస్తారు. ఎవరికి ఇచ్చారంటే స్పెయిన్కి సంబంధించిన ఉనాయ్ సిమోన్కి గోల్డెన్ గ్లవ్ ఇచ్చారు. గ్లవ్ అంటే కామన్గా గోల్ కీపర్ వేసుకుంటారు కదా. ఓకేనా? రైట్. ఇక ఫిఫా నిర్వహించిన సంస్థ ఫిఫా కదా, ఫెడరేషన్ ఇంటర్నేషనల్ దే ఫుట్బాల్ అసోసియేషన్. ఫిఫా 1904 మే 21న స్థాపన. ప్రధాన కార్యాలయం వచ్చేసి జ్యూరిచ్, స్విట్జర్లాండ్. అధ్యక్షుడు ప్రస్తుతం ఎవరు? జియానీ ఇన్ఫాంటినో. ప్రస్తుతం ఫిఫాలో సభ్య దేశాలు 211. ప్రపంచంలో అతిపెద్ద ఫుట్బాల్ పాలక సంస్థ ఫిఫా. ప్రతి 4 ఏళ్ళకు ఒకసారి వరల్డ్ కప్ నిర్వహిస్తుంది. మొట్టమొదటి ఫిఫా వరల్డ్ కప్ 1930. విజేత ఉరుగ్వే, ఆతిథ్యం కూడా ఉరుగ్వేనే. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇక ఫైనల్ మ్యాచ్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చారు, మ్యాచ్ని వీక్షించాడు. సో విజేత జట్టు స్పెయిన్కి ఆ ట్రోఫీ ఏదైతే ఉంటుందో, వరల్డ్ కప్ ట్రోఫీ ఉంటుంది కదా, ఆ ట్రోఫీని జియానీ ఇన్ఫాంటినో మరియు డొనాల్డ్ ట్రంప్ ఇద్దరు కలిసి ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో ఈ పాయింట్ చూడండి. రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా ఇది మీకు ఒక స్పెషల్ టాపిక్, ఖచ్చితంగా ప్రశ్న వస్తుంది. ఓకేనా? సరిపోతుంది. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ మనం స్పోర్ట్స్ రిలేటెడ్గా స్టార్ట్ చేసాం కాబట్టి సెకండ్ కూడా స్పోర్ట్స్ రిలేటెడ్ చూద్దాం. సో ఈరోజు ఫస్ట్ 3 టాపిక్స్ కూడా స్పోర్ట్స్ రిలేటెడ్గానే ఉన్నాయి. సో బ్యాడ్మింటన్కి సంబంధించి పివి సింధు సాధించిన ఘనత. భారతదేశం నుంచి మొట్టమొదటిసారి ఒక టైటిల్ని కైవసం చేసుకుంది. జపాన్ ఓపెన్ 2026 విజేతగా చరిత్ర సృష్టించిన పివి సింధు. ఇప్పటివరకు ఏ భారతీయ బ్యాడ్మింటన్ కూడా సాధించని ఘనత పివి సింధు గారు కైవసం చేసుకున్నారు. జపాన్ ఓపెన్ అంటే జపాన్ దేశంలో జరిగిన బ్యాడ్మింటన్ టోర్నమెంట్. బ్యాడ్మింటన్ అంటే షటిల్ అంటాం కదా. ఓకేనా? సో పివి సింధు 2026 జూలై 19న ఏదైనా ఒక టోర్నమెంట్ గురించి, అంతర్జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత ఉన్న టోర్నమెంట్ గురించి చూస్తున్నప్పుడు ఖచ్చితంగా ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది ఇంపార్టెంట్. ఫైనల్లో విజేత ఎవరు, రన్నర్ ఎవరు, ఇది కూడా చూడాలి. పివి సింధు 2026 జూలై 19న జరిగిన జపాన్ ఓపెన్ 2026 మహిళల సింగిల్స్ టైటిల్ని గెలుచుకుంది. ఫైనల్లో జపాన్కు చెందిన అకానే యమగుచిపై విజయం సాధించింది. స్కోర్ ఎంత అని అడిగారు ఎగ్జామినేషన్లో. ఈ ఫైనల్ జపాన్లోని టోక్యో మెట్రోపాలిటన్ జిమ్నాసియం టోక్యోలో జరిగింది. ఈ విజయంతో జపాన్ ఓపెన్ టైటిల్ను గెలిచిన తొలి భారతీయ షట్లర్గా పివి సింధు చరిత్ర సృష్టించింది. సో గుర్తుపెట్టుకోండి, తొలి భారతీయ షట్లర్ పివి సింధు. ఏ ఓపెన్ గెలవడం? జపాన్ ఓపెన్ని గెలవడం. ఎవరిపైన గెలుపొందింది? ఎనఫ్.
1977లో జపాన్ ఓపెన్ ప్రారంభమైనప్పటి నుంచి ఏ భారతీయ క్రీడాకారుడు, పురుషుడు కానివ్వండి, మెన్స్ సింగిల్స్ కానీ విమెన్ సింగిల్స్ కానీ ఇంతవరకు ఎవ్వరు కూడా గెలవలేదు. కానీ ఫస్ట్ టైం పివి సింధు గారు టైటిల్ కైవసం చేసుకోవడం అనేది ప్రత్యేకం. ఇటువంటి ప్రత్యేక అంశాలను మీరు పోటీ పరీక్షలో ప్రశ్నలుగా చూడాలి. ఓకేనా? ఈ విజయంతో భారత్ 45 సంవత్సరాల నిరీక్షణకు ముగింపు పలికింది. ఈ విజయం 2 ఒలింపిక్ పతక విజేత పివి సింధు కెరీర్లో మరో చారిత్రక ఘట్టంగా నిలిచిందంట. ఓకేనా? జపాన్ ఓపెన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1977లో. మొట్టమొదటిసారి ఒక ఇండియన్ ఈ ఓపెన్ని కైవసం చేసుకున్నారు, అంటే ఈ టైటిల్ని గెలుచుకున్నారు. ఓకేనా? రైట్. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్, అంతర్జాతీయ స్థాయిలో బ్యాడ్మింటన్ క్రీడను నిర్వహించేది, నియంత్రించేది ఏ సంస్థ అంటే బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్, BWF అంటాము. ఈ సంస్థ 1934లో స్థాపన. ప్రధాన కార్యాలయం వచ్చేసేసి కౌలాలంపూర్, మలేషియాలో ఉంది. ప్రస్తుతం ఈ సంస్థకి అధ్యక్షులుగా ఎవరున్నారంటే కునియింగ్ పటమా లీసవాడ్రకుల్. ఓకేనా? అంతర్జాతీయ బ్యాడ్మింటన్కి సంబంధించిన పాలక సంస్థ, గవర్నింగ్ బాడీ. ఏదైనా ఒక క్రీడ గురించి చూస్తున్నప్పుడు ఆ క్రీడను నిర్వహించే సంస్థ, నియంత్రించే సంస్థ ఏది, ఎప్పుడు స్థాపన, హెడ్ క్వార్టర్ ఎక్కడ, ప్రస్తుతం ఆ సంస్థకి హెడ్గా ఎవరున్నారు, ఈ పాయింట్స్ ఇంపార్టెంట్. ఓకేనా? రైట్. పివి సింధు గారికి సంబంధించిన ప్రత్యేకతలు. సో పుసర్ల వెంకట సింధు తను 2 ఒలింపిక్ పథకాలు సాధించిన భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. 2016 రియో ఒలింపిక్స్లోనేమో రజతం, సిల్వర్ మెడల్ సాధించింది. 2020 సంవత్సరం టోక్యో ఒలింపిక్స్లోనేమో కాంస్యం సాధించింది. 2019 BWF ప్రపంచ ఛాంపియన్షిప్ స్వర్ణ పథకం గెలిచిన మొదటి భారతీయ క్రీడాకారి. ఇప్పుడు జపాన్ ఓపెన్ గెలిచిన మొట్టమొదటి భారతీయ షట్లర్, విమెన్ కానీ మెన్ కానీ ఏ విభాగంలో తీసుకున్న మొట్టమొదటి వ్యక్తి. ఓకేనా? రైట్. ఇక జపాన్ దేశంలో జరిగింది ఈ టోర్నమెంట్ కాబట్టి జపాన్ సంబంధించిన బేసిక్ పాయింట్స్. జపాన్ క్యాపిటల్ వచ్చేసేసి టోక్యో, కరెన్సీ వచ్చేసి యెన్. జపాన్ ప్రధానమంత్రిగా ఆ దేశ చరిత్రలో మొట్టమొదటి మహిళా ప్రధాని ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నారు. తన పేరు సనాయి టకైచి. ఇక నెక్స్ట్ క్రీడలకు సంబంధించిన మరొక అంశం ఈరోజు న్యూస్లో ఉంది. సో ఈ మంత్లోనే గ్లాస్గో వేదికగా కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభం కాబోతున్నాయి. కామన్వెల్త్ అంటున్నాను. కామన్వెల్త్ భారత్ లేదా భారతదేశము కామన్వెల్త్ దేశం అంటే ఎస్, కామన్వెల్త్ కూటమిలో భారతదేశం ఎప్పుడు చేరింది అంటే 1949లో చేరింది. అసలు కామన్వెల్త్ దేశాలంటే ఏంటి? కామన్వెల్త్ దేశాలంటే ఒకప్పుడు బ్రిటిష్ వారిచే పరిపాలించబడిన ప్రాంతాలు, వాళ్ళకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక కూటమిగా ఏర్పడ్డారు. అలా భారత్ 1949లో కామన్వెల్త్ కూటమిలో చేరింది. భారతదేశం ఒకప్పుడు బ్రిటిష్ వారి కాలనీయే కదా, వారిచే పరిపాలించబడింది కదా. ఓకేనా? ఈ దేశాల మధ్య జరిగే క్రీడలే కామన్వెల్త్ క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్ అంటాము. కామన్వెల్త్ సెంటినరీ గేమ్స్ ఎప్పుడు జరగబోతున్నాయి? 2030 సంవత్సరంలో జరగబోతున్నాయి. 2030. ఆతిథ్య దేశం ఏది? మన భారతదేశము. గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్ వేదికగా జరగబోతున్నాయి. మనం ఆ బిడ్ని గెలుచుకున్నాము, అద్భుతమైన ఘనత. ఓకేనా? ఇక ఈ సంవత్సరం 2026 సంవత్సరం కామన్వెల్త్ క్రీడలు ఎక్కడ జరగబోతున్నాయి? గ్లాస్గో వేదికగా ఈ జూలై 2020లో ప్రారంభం కానున్నాయి. కాబట్టి మన భారతీయ క్రీడాకారులు ఉంటారు కదా, వాళ్ళను ముందుంచి నడిపే లేదా పతాకధారి అంటాము, ఫ్లాగ్ బేరర్ ఎవరు అని అడుగుతారో, మరియు బ్యాటన్ ఎవరని అడుగుతారో. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2026 కామన్వెల్త్ క్రీడల ప్రారంభోత్సవంలో మన భారత పతాకధారిగా మీరాబాయి చాను ఎంపికయ్యారు. ఓకేనా? సో నార్త్ ఈస్ట్ ప్రైడ్ లవ్లినా బర్గోహెన్ మరియు మీరాబాయి చాను chosen as India's flag and baton bearers. ఫ్లాగ్ బేరర్ ఏమో మీరాబాయి చాను, బ్యాటన్ బేరర్ ఏమో లవ్లినా బర్గోహెన్. ఇద్దరు కూడా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ సంబంధించిన వారు, మన భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాల నుంచే. ఓకేనా? ఓపెనింగ్ సెరమనీలో మన భారత పతాకాన్ని పట్టుకొని నడిచేవారు అన్నట్టు, మన భారతీయ క్రీడాకారులు రిప్రజెంట్ చేస్తూ. వెయిట్ లిఫ్టర్ ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఒక క్రీడాకారిణి లేదా ఒక క్రీడాకారుడి పేరు చూడగానే వారు ఏ క్రీడతో సంబంధాన్ని కలిగి ఉన్నారని అడుగుతారు. సో మీరాబాయి చాను ఏ క్రీడతో సంబంధాన్ని కలిగి ఉన్నారు? వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను 2026 కామన్వెల్త్ క్రీడల ప్రారంభోత్సవంలో భారత ఫ్లాగ్ బేరర్ లేదా పతాకధారిగా వ్యవహరించనున్నారు. ప్రారంభోత్సవం ఎప్పుడు జరుగుతుంది? జూలై 23, 2026 స్కాట్లాండ్లోని గ్లాస్గో వేదికగా. భారత ఒలింపిక్ సంఘం, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రకారం లవ్లినా బర్గోహెన్ ఏమో బ్యాటన్ బేరర్గా
వ్యవహరించున్నారు. ఫ్లాగ్ బేరర్, బ్యాటన్ బేరర్. సో 2026 కామన్వెల్త్ క్రీడలకు స్కాట్లాండ్ ఆతిథ్యం ఇస్తుంది. మీరాబాయి చాను 2022 కామన్వెల్త్ క్రీడల్లో 49 కిలోల విభాగంలో స్వర్ణ పతకము, టోక్యో ఒలింపిక్స్ 2020లో రజత పతకం సాధించింది. ఇక లవ్లీనా బోర్గోహెన్ 2023 ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో స్వర్ణ పతకము, టోక్యో ఒలింపిక్స్ 2020లో కాంస్య పతకాన్ని సాధించింది. ఇద్దరు మహిళలు, గుర్తుపెట్టుకోండి. ఇక కామన్వెల్త్ క్రీడలు మొదటిసారి ఎప్పుడు జరిగినాయి అంటే 1930. నిర్వహణ సంస్థ ఏది అంటే కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్. కామన్వెల్త్ క్రీడలు ఎన్నేళ్ళకు ఒకసారి జరుగుతాయి అంటే 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. ఓకేనా. నెక్స్ట్ కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం మన భారతదేశం 2030. ఓకేనా. కామన్వెల్త్ దేశాల క్రీడాకారులు ఇందులో పాల్గొంటారు. ఇక భారతదేశంలో క్రీడారంగం అంటే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ కదా, 1927లో స్థాపన. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం వచ్చేసేసి న్యూఢిల్లీ. ఈ సంస్థ చరిత్రలో మొట్టమొదటి మహిళా చీఫ్ లేదా అధ్యక్షురాలు పిటి ఉషా. ఒలింపిక్స్, కామన్వెల్త్ క్రీడలు, ఆసియా క్రీడలు తదితర బహుళ క్రీడా పోటీల్లో భారత్ పాల్గొనడాన్ని సమన్వయం చేస్తుంది. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డిఫెన్స్ రిలేటెడ్గా అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను. రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా రక్షణ రంగానికి సంబంధించి మీరు ఎక్కువ మొత్తంలో ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. కారణం ఏంటంటే ప్రతిరోజు డిఫెన్స్ రిలేటెడ్గా మీరు వార్తాపత్రికల్లో టాపిక్స్ని చూస్తూనే ఉన్నారు. ప్రతిరోజు కనబడే టాపిక్ పోటీ పరీక్షల్లో తప్పనిసరిగా ప్రశ్న రూపంలో కనబడుతుంది. మరి అటువంటి డిఫెన్స్ రిలేటెడ్ టాపిక్స్ని, రక్షణ రంగానికి సంబంధించిన అంశాలను మనం 6 సెగ్మెంట్స్గా డివైడ్ చేసి నేర్చుకుంటున్నాం. ఎలా నేర్చుకుంటున్నాము? వార్తలో నిలిచిన విన్యాసాలని, రక్షణ రంగ దిగుమతులని, రక్షణ రంగ నివేదికలు అని చెప్పేసేసి, డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వేటికి ఆమోదముద్ర వేసింది, రక్షణ రంగ ఒప్పందాలు, మరి భారతదేశంలో రక్షణ రంగ ఉత్పత్తులు. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రక్షణ రంగానికి సంబంధించి ఐసీజీ, ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించి, ఇండియన్ కోస్ట్ గార్డ్లో ఐసీజీలో దాదాపు 20 సంవత్సరాల సేవలు అందించిన ఒక నౌకని డీకమిషన్ చేయడం అనేది టాపిక్. డీకమిషనింగ్ పదాలకు అర్థం చూడండి. కమిషనింగ్ అంటేనేమో సేవలు ప్రారంభం. మనం నెక్స్ట్ 2 డేస్లో ఐఎన్ఎస్ మాల్వన్ కమిషనింగ్ గురించి చూస్తాం. కమిషనింగ్ అంటే సేవలు ప్రారంభం. డీకమిషనింగ్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సర్వీసెస్కి ఇక వీడుకోలు పలకడం అన్నట్టు. ఈ నౌకను ఇక సర్వీసెస్ నుండి తీసేస్తారన్నట్టు. అలా డీకమిషనింగ్. సో డీకమిషనింగ్తో న్యూస్లోకి వచ్చిన ఐసీజీఎస్, ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ అరుణా అసఫ్ అలీ, పేరు గుర్తుంచుకోండి. ఐసీజీఎస్ అరుణా అసఫ్ అలీని జనవరి 2006లో కమిషన్ చేశారు ఇండియన్ కోస్ట్ గార్డ్లో, భారత తీరగస్తీ దళంలో. దీన్ని ఎవరు తయారు చేశారంటే గార్డెనరీ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్. ఎక్కడుంది? కోల్కతా కేంద్రం పనిచేస్తుంది, వెస్ట్ బెంగాల్. వారు తయారు చేసిన ఈ ఐసీజీఎస్ అరుణా అసఫ్ అలీని డీకమిషన్ చేశారు జూలై 19, 2026 రోజున. ఇండియన్ కోస్ట్ గార్డ్ వారు అఫీషియల్గా చెప్పారు ఇక దీని సేవలకు వీడుకోలు అని చెప్పేసేసి. ఓకేనా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రక్షణ రంగానికి సంబంధించి మనకు త్రివిధ దళాలతో పాటు ఐసీజీ ఇంపార్టెంట్. త్రివిధ దళాలు ఏంటి? ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఇండియన్ ఆర్మీ చీఫ్గా ధీరసేత్ గారు ఉన్న రీసెంట్ నియామకం మనం చూసాము. ఇండియన్ నేవీ చీఫ్గా కృష్ణస్వామినాథన్ గారు ఉన్నారు, లాస్ట్ మంత్ నియామకము. ఇక ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చీఫ్గా ప్రస్తుతం ఎవరున్నారు? ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ ఉన్నారు. ఈ త్రివిధ దళాలకు సంబంధించిన సమన్వయాధికారి ఎవరు? సిడిఎస్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. ప్రస్తుతం ఎవరు? ఎన్ఎస్ రాజా సుబ్రమణి గారు, భారతదేశంలో 3వ సిడిఎస్. ఇక ఇండియా ఈజ్ పెనిన్సులా, 3 వైపులా కూడా సముద్ర సరిహద్దు అనేది ఉంది. ఈ కోస్ట్ ఏరియాలో రక్షణ ఐసీజీ బాధ్యత. ఇండియన్ కోస్ట్ గార్డ్ 1978 చట్టం ఆధారంగా ఏర్పడిన ఒక వింగ్. ఐసీజీకి ప్రస్తుతం డైరెక్టర్ జనరల్గా పరమేశ్ శివమణి గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఐసీజీ సేవల నుండి వీడుకోలే ఐసీజీఎస్ అరుణా అసఫ్ అలీ. భారత తీర గస్తీ దళానికి చెందిన ఐసీజీఎస్ అరుణా అసఫ్ అలీ నౌకను ఇటీవల డీకమిషనింగ్ కల్పించారు. ఈ విషయాన్ని భారత తీరగస్తీ దళం 2026 జూలై 19న నిన్నటి రోజున ప్రకటించింది. తన సేవాకాలంలో ఈ నౌక భారత సముద్ర సరిహద్దుల రక్షణలో కీలక పాత్ర పోషించింది. సముద్ర నిఘా, తీర భద్రత, శోధన, రక్షణ చర్యలు,
సముద్ర చట్టాల అమలు వంటి విధులను సమర్థవంతంగా నిర్వహించింది. 2006 జనవరిలో కమిషనింగ్ చేయబడిన ఈ నౌకను కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్ సంస్థ నిర్మించింది. ఓకేనా. డీకమిషనింగ్తో భారత తీరగస్తీ దళంలో ఈ నౌక తన విశిష్ట సేవలను విజయవంతంగా పూర్తి చేసినట్లయింది. ఓకేనా. సో ఐసీజీకి సంబంధించి 18 ఆగస్టు 1978లో స్థాపన. ఇండియన్ కోస్ట్ గార్డ్ న్యూఢిల్లీ కేంద్రం పనిచేస్తుంది. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో? మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ప్రస్తుతం రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు. డైరెక్టర్ జనరల్గా పరమేశ్ శివమణి గారు. ఇక అరుణా అసఫ్ అలీ గారి గురించి ఆ పేరును మనం చరిత్రలో చూసాము. సో ప్రతిసారి కూడా మనము తన గురించి గుర్తు చేసుకుంటాము. స్వాతంత్ర్యోద్యమంలో కానివ్వండి, తనకంటూ ఒక పాత్ర. భారత స్వాతంత్ర ఉద్యమ గ్రాండ్ ఓల్డ్ లేడీగా ప్రసిద్ధి చెందిన వారు ఎవరంటారు? అరుణా అసఫ్ అలీ. తన పేరుని పెట్టారు ఈ నౌకకి. 1942 క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా ముంబైలోని గోవాలియా ట్యాంక్ మైదానంలో భారత జాతీయ పతాకాన్ని ఎగరవేసి తను చరిత్ర సృష్టించారు. హిస్టరీకి సంబంధించి 2 పాయింట్స్ చూడండి. మనం ఒక టాపిక్ని డిస్కస్ చేసేటప్పుడు ఆ టాపిక్లో భాగంగా వ్యక్తుల గురించి ఉన్న, రాష్ట్రాల గురించి ఉన్న, దేశాల గురించి ఉన్న, సంస్థల గురించి ఉన్న, కూటముల గురించి ఉన్న బేసిక్ పాయింట్స్ అన్నీ ఇస్తున్నాను నేను. త్రూ కరెంట్ అఫైర్స్ వీఆర్ లెర్నింగ్ ఎంటైర్ జనరల్ స్టడీస్. ఓకేనా. ఇక ఎకానమీకి సంబంధించి అభ్యర్థులు మరొకసారి చెప్తున్నాను, కరెంట్ అఫైర్స్ అనేది ఒక సింగిల్ సబ్జెక్ట్ కాదు. కరెంట్ అఫైర్స్ అనేది జనరల్ స్టడీస్లో భాగంగా మనం నేర్చుకున్న ఒక్కొక్క సబ్జెక్ట్ ఉంటుంది కదా. పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, ఎస్ఎన్టీ, ఎన్వైర్న్మెంట్ అండ్ ఎట్సెట్రా. అలా సెగ్మెంట్ వైజ్గా జనరల్ స్టడీస్లో ఒక్కొక్క సబ్జెక్ట్ వైజ్గా వస్తున్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషనే కరెంట్ అఫైర్స్. సో ఇప్పుడు ఎకానమీకి సంబంధించి 2026-27 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేటు 6.5 నుంచి 6.8% ఉండొచ్చు అని ఎస్టిమేట్ డెలాయిట్ సంస్థ రీసెంట్గా అంచనాను రిలీజ్ చేసింది. ఫస్ట్ కాన్సెప్ట్ చూద్దాము. కాన్సెప్ట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో మన భారతదేశం యొక్క వృద్ధి రేటును ఏ అంతర్జాతీయ సంస్థ, ప్రముఖ సంస్థ, మన భారతదేశంలోని ఏ ప్రముఖ సంస్థలు, జాతీయ సంస్థలు ఏ విధంగా అంచనా వేస్తున్నాయి? ఈ పాయింట్ మనం చూస్తున్నాము, రెగ్యులర్గా చూస్తున్నాము. మరి వృద్ధి రేటును ఏ విధంగా చూస్తామంటే జీడిపిలో చూస్తాము. జీడిపి, ఎకానమీ గ్రోత్ రేట్ జీడిపిలో చూస్తాం. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల దేశీయోత్పత్తి. ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గుడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద పర్టికులర్ కంట్రీ ఫర్ ద గివెన్ ఫినాన్షియల్ ఇయర్. తెలుగులో ఏంటి? ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తు సేవల విలువనే ఆ దేశ జీడిపి అంటాం. మరి ఎందుకు పర్సెంటేజ్లో చూస్తామంటే కంపారిటివ్ స్టడీ. ఏం కంపారిటివ్ స్టడీ? గతంతో పోలిస్తే ఇప్పుడు ఏ విధంగా ఉంది ఆర్థిక వ్యవస్థ, అలాగా. మళ్ళీ గతంతో అంటే బేస్ ఇయర్ ఆధారంగా. బేస్ ఇయర్ అంటే మనం 2011-12ని రీసెంట్గా 22-23కి మార్చుకున్నాము. జీడిపి బేస్ ఇయర్ సిరీస్లో 9వ అమల్లోకి వచ్చింది. ఫస్ట్ 1948-49. మరి బేస్ ఇయర్ ఆధారంగా కనుక జీడిపిని క్యాలిక్యులేట్ చేసినాం అనుకోండి, జీడిపిని గణించడం అనుకోండి, రియల్ జీడిపి వాల్యూ వస్తుంది. రియల్ జీడిపి వాల్యూ. ఓకేనా. లేదా కాన్స్టెంట్ ప్రైజెస్లో జీడిపి ఏంటి అని. అదే ప్రస్తుత ధరల్లో కనుక జీడిపిని క్యాలిక్యులేట్ చేయడం లేదా ప్రస్తుత ధరల్లో జీడిపిని గణించడం అనుకోండి, కరెంట్ ప్రైజెస్లో జీడిపి అనేది వస్తుంది. అది నామినల్ జీడిపిని ఇస్తుంది. గణాంకాలు చూడండి. ఇక ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు. మరి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటు ఇంత ఉంటుందని చెప్పేసేసి చాలా సంస్థలు కొంత అటు ఇటుగా చూపిస్తున్నాయి. కారణం ఏంటంటే పశ్చిమాసియా, వెస్ట్ ఏషియా అనేది అశాంతికి అడ్డగా మారింది. ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్, అమెరికా మరియు రష్యా, యుక్రెయిన్. సో ప్రపంచంలో అనిశ్చిత పరిస్థితులు చాలా ఉన్నాయి, యుద్ధ పరిస్థితులు ఉన్నాయి చాలా ప్రాంతాల్లో. వీటి ప్రభావం అనేది ప్రపంచంపై పడుతుంది, మన భారతదేశం పైన ఎంతో కొంత పడుతుంది. కాబట్టి వృద్ధి రేట్లో ఎస్టిమేట్స్ అనేవి కొంత తగ్గొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి అనిశ్చిత పరిస్థితుల్లో మన భారతదేశంపై వాటి ప్రభావం తక్కువగానే ఉంటుందని చాలా సంస్థలు చెప్తున్నాయి. కారణం ఏంటంటే బలమైన ప్రభుత్వము, విధానపరమైన నిర్ణయాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. సంస్కరణలు, జీఎస్టీ రీఫార్మ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా. ఓకేనా. ఇక రీసెంట్గా మీరు చూస్తే ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాస్ట్ మంత్ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్లో చెప్పిన పాయింట్ ఏంటంటే మన భారతదేశం వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.6% అన్నారు. ఇక గత ఆర్థిక సంవత్సరంలో మన భారతదేశం యొక్క వృద్ధి రేటు 7.7% అని భారత ప్రభుత్వం రీసెంట్గా చెప్పింది. ఇక వరల్డ్ బ్యాంక్ మన భారతదేశం యొక్క వృద్ధి రేటును 6.6%గా అంచనా వేస్తోంది. ఓఈసీడీ 6.3 అంటున్నారు. ఈ గణాంకాలు
ద స్టాట్స్ ఇన్ ద ఎకానమీ ఆర్ నాట్ ఎట్ ఆల్ స్టాటిక్, దే ఆర్ డైనమిక్, దే ఆర్ వాలటైల్. అంటే ఎప్పుడూ ఆ గణాంకాలు మారుతూనే ఉంటాయి. ఆ మారుతున్న గణాంకాలు మీరు చూస్తూ ఉండాలి. ఓకేనా? మన క్లాసెస్ రెగ్యులర్గా చూడండి, అప్డేట్స్ అన్నీ నేను చూసుకుంటాను. డెలాయిట్ ఇండియా తన తాజా ఎకనామిక్ అవుట్లుక్ నివేదికలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి భారత స్థూల దేశీయోత్పత్తి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ లేదా వృద్ధి రేటును 6.5 నుంచి 6.8% అంచనా వేసింది. వడ్డీ రేట్ల తగ్గింపు మరియు ప్రపంచ ఆర్థిక పరిస్థితుల మెరుగుదల భారత ఆర్థిక వృద్ధికి అనుకూలంగా ఉంటాయని నివేదిక పేర్కొంది. 2026 ప్రారంభంలో భారత్ సమతుల్యమైన అనుకూల ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నప్పటికీ పశ్చిమాసియా యుద్ధం ప్రపంచ ఆర్థిక పరిస్థితులను ప్రభావం చేసిందని పేర్కొంది. ఓకేనా? రైట్. సో డెలాయిట్ 1845లో స్థాపన, లండన్ యూకే కేంద్రం పనిచేస్తుంది. డెలాయిట్ ఇండియా ఇండియన్ బ్రాంచ్. సో స్థూల దేశీయోత్పత్తి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ డెఫినేషన్. ఇక నెక్స్ట్ జాగ్రఫీ అండ్ ఎన్వైర్న్మెంట్లో భాగంగా చూడవచ్చు, లేదా ప్లేసెస్ ఇన్ న్యూస్గా చూడవచ్చు. ఒక లేక్, ఒక హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న ఒక సరస్సు న్యూస్లో ఉంది. సో ఇది ఎక్కడ ఉంది, ఎందుకు వార్తల్లోకి వచ్చింది? ఈ సరస్సులో చేపలు ఉన్నపలంగా ఒకేసారి మృత్యువాత పడుతున్నాయి. ఉన్నపలంగా చేపలన్నీ చచ్చిపోయి ఒడ్డుకు చేరుతున్నాయి, చచ్చిపోయినాయి. అలా న్యూస్లోకి వచ్చింది. ఒక సంక్షోభం అనొచ్చు, ఒక జీవ సంక్షోభము. ఏం లేక్ అదంటే అనాసాగర్ లేక్. చేపల భారీ మృతితో వార్తలో నిలిచిన అనాసాగర్ లేక్ ఏ రాష్ట్రంలో ఉంది అంటారు? రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. అనాసాగర్ సరస్సులో ఇటీవల భారీ సంఖ్యలో చేపలు మరణించడంతో ఇది వార్తలో నిలిచింది. ఇది ఏదో సాదాసీదా లేక్ అయితే నేను చెప్పేవాని కాదు. పోటీ పరీక్షలో ఇంపార్టెన్స్ ఉంటుంది దీనికి. హిస్టారికల్ లేక్, చారిత్రక ప్రాధాన్యం ఉన్న లేక్ కాబట్టి ఇప్పుడు సంక్షోభంతో ఉంది కాబట్టి చెప్తున్నాను. ఇది రాజస్థాన్లోని అజ్మీర్ దగ్గర ఉన్న ఒక ఆర్టిఫిషియల్ లేక్. నిర్మించారు రాజుల కాలంలోనే. ఈ సరస్సును 1135-1150 క్రీస్తు మధ్య అర్నోరాజా చౌహాన్ నిర్మించారు. చౌహాన్ కుటుంబాలు లూని లవణవారి నదిపై ఆనకట్ట నిర్మించడం ద్వారా ఈ సరస్సును ఏర్పాటు చేశారు. లూని రివర్ అంటే సింపుల్ చెప్పాలంటే అది ఇన్లాండ్ రివర్ అని చెప్పవచ్చు. ఇన్లాండ్ రివర్ రాజస్థాన్ రాష్ట్రంలోనే జన్మిస్తుంది. లూని రివరు రాజస్థాన్ రాష్ట్రంలోనే ముగుస్తుంది. లూని రివర్. లూని రివర్ అనేది మీకు ఏ రాష్ట్రం గుర్తుకు రావాలంటే రాజస్థాన్. ఈ సరస్సుకు పృథ్వీరాజ్ చౌహాన్ తాత అయిన అర్నోరాజా చౌహాన్ పేరు పెట్టారు. ఈ సరస్సు మధ్యలో ఒక ద్వీపం ఉండి అక్కడికి పడవ ద్వారా చేరుకోవచ్చు. ఐలాండ్. ఓకేనా? అనాసాగర్ లేక్ ఒక సంక్షోభంతో న్యూస్లోకి వచ్చింది. చూడండి, ఎనఫ్. ఇక రాజస్థాన్ రాష్ట్రం విషయానికి వస్తే రాజధాని వచ్చేసేసి జైపూర్. అక్కడ బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీ నాయకుడు భజన్లాల్ శర్మ గారు ప్రస్తుతము ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. గవర్నర్గా హరిబో కిషన్ బాగ్దే గారు ఉన్నారు. రాజస్థాన్. ఇక ఈరోజు ప్రశ్న, 2026 జూలై నెలలో జాతీయ మైనారిటీల కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ కొత్త చైర్మన్గా నియమితుల వారెవరు? ఆ పర్సన్ ఎవరు? ఈ సంస్థ ఏ సంవత్సరంలో స్థాపించబడింది?
ఆల్రెడీ నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో మనం డిస్కస్ చేసాం. సింపుల్గా చెప్పాలంటే నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ ఈ టాపిక్ గురించి మీకు ఎంతవరకు తెలుసో అంతవరకు ఒకసారి గుర్తు చేసుకోండి. నేను ఆల్రెడీ అవన్నీ చెప్పాను నేను. ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ 2026 ప్రత్యేకత మరియు ఈ వరల్డ్ కప్ సంబంధించిన ప్రతి పాయింట్ నేను ఏదైతే చెప్పానో పోటీ పరీక్షల కోణంలో గుర్తుపెట్టుకోండి. జపాన్ ఓపెన్ 2026 విజేతగా చరిత్ర సృష్టించిన పివి సింధు జపాన్ ఓపెన్ని గెలిచిన మొట్టమొదటి ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్. పురుషుల విభాగంలో కానివ్వండి, మహిళల విభాగంలో కానివ్వండి, పివి సింధు గారు. 2026 కామన్వెల్త్ క్రీడల ప్రారంభోత్సవంలో భారత పతాకధారిగా మీరాబాయి చాను మరియు బ్యాటన్ బేరర్గా లవ్లీనా బార్గోహెన్ ఇద్దరు కూడా నార్త్ ఈస్ట్ ఇండియా నుంచే. ఇక రక్షణ రంగానికి సంబంధించి భారత తీరగస్తీ దళం నుంచి ఐసీజీఎస్ అరుణ అసఫ్ అలీ నౌకకు సేవా విరమణ అంటే డీకమిషనింగ్ చేయబడిన ఐసీజీఎస్ అరుణ అసఫ్ అలీ ప్రత్యేకత ఏంటి, ఎవరు తయారు చేశారు? 2026-27 ఆర్థిక సంవత్సరానికి భారతదేశం యొక్క వృద్ధి రేటు 6.5 నుంచి 6.8% ఉంటుందని డెలాయిట్ ఇండియా అంచనా. చేపల భారీ మృతితో వార్తలు నిలిచిన అనాసాగర్ లేక్ ఎక్కడ ఉంది? రాజస్థాన్ రాష్ట్రం అజ్మీర్లో. హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న లేక్. ప్రపంచంలోనే అతిపెద్ద పెరుగు తయారీ కేంద్రానికి శంకుస్థాపన ఎక్కడ? వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో. సో అభివృద్ధి చేసే సంస్థ అమూల్. సో రిస్క్ ఆధారిత వ్యాపార అనుమతి వ్యవస్థను ప్రవేశపెట్టిన భారతదేశంలోని తొలి రాష్ట్రం ఛత్తీస్గఢ్. ప్రత్యేకత ఏంటి? హైదరాబాద్లో గ్రీన్ స్కిల్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు కోసం తెలంగాణ ప్రభుత్వం మరియు మైక్రోసాఫ్ట్ సంస్థకి మధ్య కుదిరిన ఒప్పందము. ఉద్యాన పంటల విభాగంలో భారతదేశంలో అగ్రగామి రాష్ట్రంగా గుజరాత్. అందుకుగాను ప్రత్యేక పురస్కారం అగ్రికల్చర్ లీడర్షిప్ పురస్కార గ్రహీత గుజరాత్ రాష్ట్రము. ఈ పురస్కారాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు, ఎవరు ప్రదానం చేస్తారు, ఏ సంస్థ ఎంపిక చేస్తుంది, ప్రత్యేకత ఏంటి? అంతర్జాతీయ జీవశాస్త్ర ఒలింపియాడ్ లేదా ఇంటర్నేషనల్ బయాలజీ ఒలింపియాడ్ 2026 భారత్ సాధించిన ఘనత, పథకాలు, వివరాలు. ఇక ఈరోజు ప్రశ్న, 2026 జూలై నెలలో జాతీయ మైనారిటీల కమిషన్ నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ కొత్త చైర్పర్సన్ నియమితులయ్యారు. తన పేరేంటి? ఈ సంస్థ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? చట్టం ఏంటి? కంపోజిషన్ ఏంటి? అధికారాలు ఏంటి? నోటిఫైడ్ మైనారిటీస్ ఎవరు? ఇవన్నీ చూడండి. ఆల్రెడీ మన డైలీ కరెంట్ వీడియోలో డిస్కస్ చేసాము. సో ఇప్పుడు ఈ క్లాస్లో నేను ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కంప్లీట్ వీడియో వచ్చేసి మీకు జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో ఉంటుంది. సో జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటివరకు మన యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఎవరెవరైనా ఉంటే ఈరోజు ఇన్స్టాల్ చేసుకోండి. అందులో CA 360 2026 కోర్సులో ఈ క్లాస్ కంప్లీట్గా ఉంటుంది. మరియు క్లాస్లో ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉంటుందో మీకు ఇక్కడ చూపించిన ప్రతి పదము పీడిఎఫ్ రూపంలో, ఎక్స్ప్రెషన్ అంతా కూడా పీడిఎఫ్ రూపంలో తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ఇంగ్లీష్లో ఉంటుంది. CA 360 కోర్సులో పీడిఎఫ్ రూపంలో. మరియు మంత్ ముగియగానే మంత్లీ రౌండ్ ఆఫ్ వీడియోస్, మంత్లీ మ్యాగజిన్ విషయానికి వస్తే ఇంగ్లీష్ తెలుగు రెండిట్లో స్పెషల్ వీడియోస్, షార్ట్ డ్యూరేషన్ వీడియోస్, వన్ లైనర్ కరెంట్ అఫైర్స్, ఎవ్రీథింగ్ యూ విల్ గెట్. ఓకేనా? ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉంటే రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేద్దాం. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.